మేడం కొద్దిగా అనుకోండి కేక్ కట్ కిందకెట్టు కిందకి నువ్వు ఎదుర్కొన్నా కూడా కింద పెట్టుకుంటే మాకు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జోహార్ ఇండియా, తెలుగుదేశం, ఇంటే బాసార్ గారి నాయకత్వం, ఇంటే బాసార్ గారి నాయకత్వం, ఇంటే బాసార్ గారి నాయకత్వం. దంతల పుష్పట్ల నువ్వు ఎక్కడున్నా ఇవ్వండి ఇవ్వండి. ఒక్క నిమిషం ఓకే సార్. చూడండి.
మీరు ఆగండి 10 నిమిషాలు వెళ్ళిపోదురు కానీ సరేనండి బయటికి వెళ్ళిపోండి ఖాళీ సీనియర్ నాయకులు శ్రీ మెంటే పార్థసారథి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటానికి అశేషంగా జనవాహిని వచ్చింది. వారు నుండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సిరి సంపదలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సారథి గారు భీమవరం నియోజకవర్గానికి, భీమవరం పట్టణానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. వారు ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ పని వచ్చినా కూడా నేనున్నానని ముందుండి పనిచేసే మహోన్నత వ్యక్తి సారథి గారు. అటువంటి వారు మన తెలుగుదేశం పార్టీలో ఉండటం, వారు పార్టీ పెట్టిన కాంచి పార్టీని అంటిపెట్టుకుని ఉండటం వారి యొక్క గొప్పతనం. వారు నీతికి, నిజాయితీకి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి పేద ప్రజలకు అందుబాటులో ఉండి ఎవరు తన ఇంటికి వచ్చినా కూడా వారికి పని పూర్తి చేసి పంపే మంచి లక్షణం ఉన్న మన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పార్థసారథి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆయన సేవ భీమవరం నియోజక ప్రజలకు ఇంకా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. నా వరకు వ్యక్తిగతంగా చెప్పాల్సి వస్తే 1989లో నాకు ఫస్ట్ ఓటు వచ్చినప్పుడు నేను బూత్ ఏజెంట్కి వెళ్ళి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాకు జరిగిన గొడవలో నా మీద, అలాగే మా వర్గం మీద ఆ గ్రామంలో 307 కేసులు పెట్టి మమ్మల్ని ఎత్తే ఆ రోజు ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్గా తెలుగుదేశం పెద్దగా మా అందరినీ బయటికి తీసుకొచ్చిన వ్యక్తి అయినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనతో మేము ఎప్పుడు కూడా కుటుంబ సభ్యుడు మా బాబాయ్ అవుతారైనా ఆయనతో పాటు మేము అందరం కలిసి ఈరోజు మేము ఏ స్థాయిలో ఉన్నా సరే ఎప్పుడు కూడా ఆయన గురువు గారిని భావిస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఆయన సేవలో ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కార్యకర్తలంతా కోరుతున్నాం. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన మరి మున్సిపల్ కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా, ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా, అలాగే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజు ఆయన పుట్టినరోజు మన భీమవరం నియోజకవర్గంలో మేము ఎంతో ఘనంగా చేస్తున్నాం. కార్యకర్తలు, నాయకులందరూ, శిష్యులుగా అందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా ఆయనకి ఆ భగవంతుడు ఆయుర్వేదం ఇవ్వాలని చెప్పేసి మరిన్ని జన్మదిన వేడుకలు చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి కోశాధికారి అలాగే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పుడు కాడి నుంచి వ్యవస్థాపక నాయకుల్లో మరి ఈ రోజున మన గౌరవనీయులు మెంటే పార్థసారథి గారు జన్మదినాన్ని పురస్కరించుకుని భీమవరం నియోజకవర్గం జిల్లా స్థాయిలో కూడా పార్టీ నాయకులు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు, వ్యాపారస్తులు అందరూ కూడా వచ్చి మన శాసనసభ్యులు అందరూ కూడా ఇచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపించినందుకు పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి నిజంగా తెలుగుదేశం పార్టీకి మన మెంటే పార్థసారథి గారి నాయకత్వం ఎంత అవసరం అంటే కుటుంబానికి తల్లిదండ్రులు ఎంతో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కు అనేది మన మెంటే పార్థసారథి గారు. ఎందుకంటే అందరికీ గురువుగా, బాసుగా పిలుచుకునే వ్యక్తి మన మెంటే పార్థసారథి గారు. ఈ రోజున ఆయన జన్మదిన శుభాకాంక్షల తరపున మేమందరం మనవి చేసుకునేది ఏంటంటే, మన భీమవరం నియోజకవర్గంలో లెజెండరీ అంటే ఏమైనా పార్టీలో ఉన్నారంటే అది మెంటే పార్థసారథి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. అంటే అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసేవాళ్ళు కాబట్టి ఆయన లెజెండరీ అంటున్నాం, చిన్న పెద్ద అని లేకుండా. ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కూడా మరి మీ ఇద్దరం కూడా ఎంతో స్నేహంగా అప్పటి నుంచి 83 నుంచి కూడా అనేకమైనటువంటి ఎలక్షన్స్లో కూడా మీ అందరూ పాలు పంచుకొని ఎదురు తీసుకెళ్ళడం జరిగింది. అటువంటి వ్యక్తి మన పార్థసారథి గారు రాష్ట్రంలో కోశాధికారిగా, అలాగే జోనల్ ఆర్టీసీ జోనల్ చైర్మన్గా, మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నో పదవులు అలంకరించి ఆయన మన ఉమ్మడి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకి జిల్లా అధ్యక్షుడిగా, కార్యదర్శిగా కూడా ఒక 10 సంవత్సరాల పాటు సేవలు అందించిన వ్యక్తిగా మనందరికీ గుర్తింపు పొందిన వ్యక్తి ఆయన. ఏ చిన్న కార్యకర్త కూడా ఎవరైనా ఇబ్బంది పడ్డా
ఏ కుటుంబంలో కూడా ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే ఆయన దగ్గరికి వచ్చిన వెంటనే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ లేదా అధికారుల దృష్టిలో తీసుకెళ్ళి వెంటనే సాల్వ్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తీర్చే వ్యక్తిగా మరి మనందరూ గుర్తుంచుకొని ఈ రోజుని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరిన్ని రాబోయే కాలంలో ఆయనకి ఆరోగ్యాలతో ఎదురుకెళ్ళి మంచి పనులు చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. పార్టీ సీనియర్ నేత మన మెంటే పార్సారి జన్మదినం పురస్కరించుకుని ఈరోజు పేదలకు వస్తుదానం అలాగే అన్నదాన కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. సారథి గారు అంటే ఒక శక్తి. ఈ పార్టీకి ఇక్కడ ప్రతి కార్యకర్తకి సారథి గారు వాళ్ళ మనోధైర్యం, ఈయనున్నాడనే బలం, ఇటువంటి వ్యక్తులు ఈ పార్టీకి ఉన్నారంటే మన అదృష్టం. ఎందుకంటే ఏ రోజు కూడా ఆయన నాకు ఈ పదవి కావాలని ఆశించలేదు. ఆయన పదవి ఉన్నా లేకపోయినా పార్టీకి పనిచేసిన వ్యక్తుల్లో మన మెంటే పార్సారథి గారిని గర్వంగా చెప్పుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు.